పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో 1,00,000 దీపార్చన వైభవంగా సాగింది. భక్తులు వేల సంఖ్యలో ఘాట్మెట్లపై కార్తీక దీపాలు వెలిగించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కమిషనర్ రాహుల్ మీనా ప్రముఖులు 1,00,000 దీపోత్సవంలో పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ ట్రిపుల్ సి ఛానల్ ఎండీ పంతం కొండలరావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు గోదావరికి హారతి ఇచ్చారు. శివనామస్మరణలతో కోటిలింగాల ఘాట్ మారుమోగింది. పంతం సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వరుసగా 12వ ఏడాది 1,00,000 దీపోత్సవం నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ కొండలరావు తెలిపారు. కోటి వృక్షాలు నాటడం కానీ, మూగజీవాలు కానీ, గోశాల మెయింటెనెన్స్ కానీ, రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ, ఎస్వీఆర్ జయంతి కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఈ దీపోత్సవం కానీ, అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని. అందులో 1,00,000 దీపోత్సవం అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్. ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరంగా అయినటువంటి సులభతరం కాదు. ఆ శివుని ఆశీస్సులు, నేను ఈ ఏరియాలో పుట్టాను, ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతో చేయిస్తున్నాడు తప్ప మరొకళ్ళు అయితే చాలా కష్టం. ఇది దీనికి అందరూ సహాయ సహకారాలు, మెయిన్ నా మిత్రులు, నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు, ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు. మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు, అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది. ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఉంటాయి.